రష్యా మధ్య శాంతికి అమెరికా ప్రయత్నిస్తున్న వేళ ఐరోపా దేశాలు కీలక ప్రకటన చేశాయి. ఉక్రెయిన్ భద్రతకు హామీగా ఉంటామని పేర్కొన్నాయి. పారిస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఐరోపా నేతలు సమావేశమయ్యారు. కీవ్కు కావాల్సిన భద్రతా హామీల గురించి చర్చించారు. అమెరికా తరపున ఈ భేటీలో ఆ దేశ ప్రత్యేక రాయబారి విట్కాఫ్ పాల్గొంటారు. సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వం వహించారు. ఇక ఉక్రెయిన్ భద్రతకు ఐరోపా హామీగా ఉంటుందని మెక్రాన్ తెలిపారు. శాంతి చర్చలు ఫలించి యుద్దం ఆగిపోతే ఉక్రెయిన్ కు మద్దతుగా ఆ దేశంలో తమ దళాలను మోహరించడానికి 26 ఐరోపా దేశాలు సిద్దంగా ఉన్నాయని మెక్రాన్ చెప్పారు. ఉక్రెయిన్ కు సుదీర్ఘ శ్రేణి క్షిపణులను సరఫరా చేయాలని ఐరోపా కూటమి నిర్ణయం తీసుకున్నట్లు స్టార్మర్ తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనతో మాట్లాడారని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తెలియజేశారు. ఈ సందర్భంగా రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచాలని తనకు ట్రంప్ సూచించినట్లు పేర్కొన్నారు. రష్యా చమురును ఐరోపా దేశాలు కొనుగోలు చేయడం మానుకోవాలని కూడా ట్రంప్ చెప్పినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్దం త్వరగా ముగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. మరోవైపు జర్మనీ, లిథువేనియాలోకి భారీగా సేనలను, సైనిక పరికరాలను పంపడమే లక్ష్యంగా బాల్టిక్ సముద్రంలో భారీగా సైనిక విన్యాసాలు నిర్వహించింది. లిథువేనియాకు రష్యాతో సరిహద్దు ఉంది. ఈ నేపథ్యంలో ఈ విన్యాసాలు జర్మనీ, రష్యా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచనున్నాయి.